హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క, కేకే సూరత్ ఫ్యాక్టరీ నుంచి కాటన్ కలెక్షన్ ఒక్క వీడియో కూడా చేయలేదక్క. ఇదిగోండి చేసేసాను. కలెక్షన్ అయితే టాప్ నాచ్ అండి. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వజ్రం మీరు అమ్ముకునే ప్రైసెస్ విన్న తర్వాత ఇంకా షాక్ అవుతారు. అలాంటి బ్యూటిఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసింది ఇవాళ మన ఛానల్. అస్సలు మిస్ చేసుకోకుండా చూసేయండి. కేకే సూరత్ ఫ్యాక్టరీ కంప్లీట్ హోల్సేల్ కాబట్టి మినిమం 5,000 బిల్ అయితే స్టార్టింగ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది, వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోతే ఈజీగా మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకుని ఎంత దూరంలో అయినా సరే కొరియర్ తీసుకోవచ్చు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. ఏంటో ఈవిడ ఎందుకు వస్తుందో ఎందుకు రాదో అనే కన్ఫ్యూజన్ కూడా వస్తుంది సార్. అంటే నిన్న కాక మొన్న వీడియో తీసి మళ్ళీ వచ్చేసారు అనుకోకండి. అది SVSS అనమాట. ఇది కేకే సూరత్ ఫ్యాక్టరీ. అంటే మనుషులు రిపీటెడ్ గా కనిపించినా కంటెంట్ వేరుగా ఉంటుంది, కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది, డిజైన్స్ వేరుగా ఉంటాయి, అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే కేకే సూరత్ ఫ్యాక్టరీ అంటే ఇది కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అండి. అయితే మనం ఏదైతే కేకే సూరత్ ఫ్యాక్టరీ తరపున అందుకే ఒక వీడియో అప్డేట్ ఇస్తామని ఏదైతే మనకి అలా ప్రామిస్ చేసామో, లాస్ట్ వీక్ లేట్ అయింది కాబట్టి ఇవాళ వీడియో వచ్చినా సరే మళ్ళీ మిమ్మల్ని పిలిచాము. షూర్ అండి, తప్పకుండా. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కాటన్ లో ఫుల్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసామండి. సారీ రెడీగా ఉన్నాం. కేకే సూరత్ ఫ్యాక్టరీ అంటే సార్ మనకి హోల్సేల్ అనుకున్నాం కదా. ఈ హోల్సేల్ లో ఏమేమి ఉంటాయి అనేది ఒక్కసారి లైన్స్ అంటే ఓన్లీ శారీస్ మాత్రమే కాకుండా చాలా రకాలు ఉన్నాయి. ఫ్యాక్టరీలో మనకి హోల్సేల్ గా అంటే మా అక్క చెల్లెలు ఇంటి దగ్గర సేల్ చేసుకోవడానికి చెప్పగా 150 రూపాయల డైలీ వేర్ సింథటిక్ అంటే సిల్క్ శారీస్ దగ్గర నుంచి కాటన్, ఫ్యాన్సీ, పార్టీ వేరు, డిజైన్ వేరు, పట్టు శారీస్ తో పాటుగా బ్లౌజ్ పీస్లు, లైనింగ్లు, బెనారస్ బ్లౌజ్ పీస్లు, కలంకారీ బ్లౌజ్ పీస్లు, అలాగే 3 పీస్ సెట్లు, 2 పీస్ సెట్లు, బెడ్షీట్స్, టవల్స్. సో ఇలాగా చిన్న ఐటమ్స్ అన్ని కూడా దానికోసం మళ్ళీ బయటకు వెళ్ళే పని లేకుండా కంప్లీట్ మన కేకే సూరత్ ఫ్యాక్టరీలో అవైలబుల్ గా ఉన్నాయండి. అర్థమైంది కదండి. అంటే కేకే సూరత్ ఫ్యాక్టరీ గురించి ఈ డీటెయిల్ ఎందుకు చెప్పించారంటే, పని కట్టుకుని నార్మల్ గా శారీస్ చూపిస్తున్నారు కాబట్టి శారీస్ మాత్రమే ఉంటాయని మీరు ఫిక్స్ అయిపోకుండా ఉండడం కోసం ఎన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి చూపించడం. లాస్ట్ వీడియోలో మామూలుగా జస్ట్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి లాస్ట్ లో అలా బయట అయితే చూపించామండి. ఫస్ట్ అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఆల్రెడీ ఎండలు మొత్తం మోగిచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సమ్మర్ లో ఎవరైనా ఫస్ట్ 4 కాటన్ చీరలు కొనుక్కుంటే చాలు అనుకుంటారు కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న అందరికి కాటన్ శారీస్ మనమే సేల్ చేయాలి కాబట్టి కాటన్ లో ఉన్న అప్డేట్ మొత్తం మీకు రెడీగా ఉందండి. ఈ రోజు ఓన్లీ కాటన్ అప్డేట్. సమ్మర్ కూల్ సమ్మర్ అంటే సమ్మర్ ని కూల్ చేద్దాం మనం. అంతే కదండి. ఇప్పుడు కాటన్ శారీ మన దగ్గర స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటుంది? స్టార్టింగ్ 2 పీస్ 135 రూపీస్ నుంచి ఉందండి. 2 కట్స్ అండి, అంటే 2 ముక్కలు. ఎవరు మీకు 2 ముక్కలు? సింగిల్ శారీ 190 నుంచి ఉంది. అంటే ప్రైస్ ఎందుకు చెప్తున్నారు అనుకుంటారేమో. చెప్పాలండి, కాటన్ శారీ ఏ రేంజ్ నుంచి ఉందో క్లారిటీ, మిగతా ఐటమ్ అన్ని కూడా మనం చూపించి చీర మాత్రం చెప్పండి. స్టార్టింగ్ రేంజ్ ఈ రేట్ నుంచి ఉన్నాయంటే ఒక క్లారిటీ ఉంటుంది. హైయెస్ట్ ఎంత వరకు ఉంటుంది మన దగ్గర? హైయెస్ట్ ఇప్పుడు మనం కాటన్ లో ఆల్మోస్ట్ 800 వరకు ఉన్నాయండి. 800 వరకు ఉన్నాయి కాటన్. వీటిల్లో ఉన్న కంటెంట్ ఎలా ఉంది, కాస్ట్ అనేది విన్నారు కదా మీరు. ఏ ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు అనేది నార్మల్ గా చెప్తాము. బట్ దానికి మించి మీరు ఎంత వేసుకుంటారు, మీ ఏరియాలో ఎంతకైతే పర్చేస్ చేస్తే మీరు ఎక్కువ లాభం చేసుకోవచ్చు అనేది మీరు చూసుకోవడం. ఈ రేట్ చెప్పారు కదండి మీరు, ఆ రేటే అమ్ముకున్నామండి, మాకు తక్కువ మార్జిన్ వచ్చింది ఎక్కువ మార్జిన్ వచ్చింది కాన్సెప్టే లేదండి. మీకు నచ్చిన ప్రైస్ వేసుకుని నచ్చినట్టు సేల్ చేసుకోవచ్చు. కాకపోతే మీ ఏరియాలో మీ ఎలాంటి క్లాతింగ్ వాడతారు, ఏ ప్రైస్ వాడతారు అనేది మీకు కొంత నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. ఈ నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే ఉండగా తినగా వేప చేదు కాస్త తీపైనట్టు ఉండదండి. వచ్చినప్పుడల్లా కొత్తకి పాతకి తేడా ఉంటుంది కదా. డీటెయిల్స్ అడుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన బిజినెస్ తో పాటు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వాలి టిప్స్ కూడా, చాలా టిప్స్ కూడా మనం చెప్తున్నాం. అంటే ఇదైతే మనం ప్రొఫెషనల్ గా చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఏమో ఇలా చేయండి ఇలా చేసుకుని టిప్స్ కూడా చెప్తాము. అలాగా విన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే స్టార్టింగ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలి, ఎక్కువ బిజినెస్ ఎలా చేయాలి, ఎక్కువ రీసేల్ లో కంటెంట్ ఎక్కువ ఎలా అమ్మాలి, ఇలాంటి చిన్నవి ఇలా పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడు ఇలాంటి పెద్ద వాళ్ళు చెప్తున్నప్పుడు విని నేర్చుకోవడంలో తప్పేం లేదు. దాన్ని బట్టి మనకి మార్జిన్ అనేది డెవలప్ అవుతుంది. ఇది కేకే సూరత్ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేసింది, ద మెయిన్ మోటివ్ అనేది ఇంటి దగ్గర సేల్ చేసుకునే చిన్న చిరు వ్యాపారస్తులు ఎవరైతే అక్క చెల్లెలు వాళ్ళ కోసం మనం స్టార్ట్ చేసాము. సో అలాగే వాళ్ళకి ఎలాగైతే బాగుంటది అనేది మేము కంప్లీట్ గా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము తెచ్చే ఐటమ్ కానీ, మేము చేసే వీడియోస్ లో ప్రైస్ రివీల్ చేయకపోవడం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళని ఉద్దేశించే వాళ్ళకి హెల్ప్ఫుల్ గానే చేస్తాము. సో ఇవాళ మనం ఫస్ట్ కంటెంట్ ఏంటంటే కాటన్ లోకి వెళ్ళిపోతాం అండి. ఫుల్ రూమ్ అంతా కంప్లీట్ కాటన్ తో ఉంది. ఒకసారి ఏమేమి ఉంది, ఏ వెరైటీస్ ఉన్నాయని చూపిస్తాను.
రండి సార్ కిరణ్ గారు చెప్పండి. చెప్పండి. మనం ఆల్రెడీ ఇవాళంతా కూడా కాటన్ అని చెప్పేసాం కదా మన ఓన్లీ కాటన్, సమ్మర్ కాటన్. కాటన్ లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి కూడా ఒకసారి చూపించేద్దాం చూడండి. స్టార్టింగ్ ప్రైస్ నుంచి కావాలి. అది కూడా అవును. పక్కన ఉండే చూడండి. ఒక్కసారి Starting శారీ price చూసిన నుంచి తర్వాత ఇవి ఎంత 250 రూపాయలకి కాటన్ శారీ కావాలన్న వాళ్ళందరికీ మన కేకే సూరత్ ఫ్యాక్టరీలో ఈ కాటన్ శారీ రెడీగా ఉంది. అంటే ఈ లాంగ్ ఫోల్డ్ మాకు వెళ్ళట్లేదు అంటే షార్ట్ ఫోల్డ్ కూడా ఉన్నాయి. అదేంటి అది లాంగ్ ఫోల్డ్ అలా కూడా ఉంటాయా? కొన్ని ఏరియాస్ లో కాటన్ శారీ అంటే బుక్ ఫోల్డ్ ఇలా ఉంటేనే ఇష్టపడతారు. ఓకే ఓకే. ఈ ఫోల్డ్ లోనే ఇది శారీ కనబడుతుంది వాళ్ళకి. కొన్ని ఏరియాలో అంటే ఈ శారీ ఇలా ఉంటేనే అలా అన్నమాట. 250 రూపాయలకి కావాలి అనుకున్న వాళ్ళకి అంటే ఇక్కడికి వచ్చి కావాలనుకున్న వాళ్ళకి 250 రూపాయలకి మాకు చీర కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళకి మీరు ఆ ప్రైస్ కి అమ్మేసుకోవచ్చు. అసలు ఈ 250కి కలర్స్ మీరు చూడండి, సేల్ చేసే ప్రైస్ అది, కలర్స్ చూడండి అసలు. మనం ఇచ్చే ప్రైస్ కాదండి. చాలా మంది మళ్ళీ ప్రైస్ ప్లీజ్ Confuse అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను చెప్పే ప్రతి ప్రైస్ కూడా మీరు రీసేల్ చేసుకునే ప్రైస్. అది కూడా ఈ మినిమం శారీ మార్జిన్ మన చెప్తాం. దగ్గర మీరు పట్టుకెళ్తే మేము చెప్పిన 250 రూపాయలకి మీరు అక్కడ అమ్మాలి. మీకు ఏ అమ్ముకోవచ్చు. రేటుకి వస్తుంది అనేది మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు. స్క్రోల్ మీద వచ్చే నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి వాట్సాప్ లో డీటెయిల్స్ పెడితే మీకు ఆ రేట్ అప్డేట్స్ మీకు వాట్సాప్ లో ఇస్తారు. ఓకే. ఇవే డిజైనర్ వేర్ లాగా వీటిని 250కి అమ్ముకోమన్నారు కదా, ఒక్కసారి చూడండి. ఇవి కూడా 250కి సేల్ మరి చేసేసుకోవచ్చు. ఇదేంటి కలంకారీ ప్రింట్? కలంకారీ డిజైన్స్ అండి, ఇవి కూడా 250కి సేల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి చాలా ఫాస్ట్ అండి. ఇప్పటికి 2 రోజులకి ఒక బేల్ అన్న కంప్లీట్ అయిపోతుంది మాకు ఈ ఐటమ్. చాలా స్పీడ్ 250 రూపాయలకి మీరు అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ మీకు ఇంకా తక్కువ వస్తుంది అంతే కదా కదా, అర్థం. అంతే అంటే 250 అనేది మేము మినిమం మార్జిన్ వేసుకుని అమ్ముకోవచ్చు అని చెప్తాం. మీరు 300కి అమ్ముకుంటారా, 320కి, 350 మీ ఏరియాలో ఏ కాస్ట్ కి అయితే సేల్ చేసుకుంటే జనాలు గ్రాప్ చేసుకుంటారు అనేది మీకు కొంత ఐడియా ఉంటుంది ఇదిగో. కాబట్టి దాన్ని బట్టి చేసుకోవడమే. ఈ కనిపించే ఐటమ్ ఈ ఫోల్డింగ్ మాత్రమే కాకుండా ఇవి కూడా. ఇదిగోండి, మీరు 2 పట్టుకోండి. ఓకే, సూపర్. ఇలాగా 10 పీస్ బండిల్ ఉంటది, 5 పీస్ బండిల్ ఉంటది. ఈ ఐటమ్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఎన్ని పీస్ తీసుకోవాలన్నా అని. మీరు ఎన్ని కావాలన్నా ఇవ్వటానికి నేను రెడీ. కాకపోతే ఇది మినిమం క్వాంటిటీ మన దగ్గర లేకపోతే సేల్ అవ్వదు. అంటే 250 చీర కావాలన్నప్పుడు 3 చీరలు చూపించాం అనుకోండి, ఇంకా రంగులు లేవా అంటారు. అంటారు. లేకపోతే ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి, మిగిలిపోయినాయి మాకు ఇచ్చారు ఇవే మిగిలినాయి అంటారు. కాబట్టి మినిమం 10 పీస్ క్వాలిటీ పెట్టుకుంటేనే మీకు సేల్ అవుతుంది. 10 పీస్ అంటే ఎంత? మళ్ళీ చెప్తున్నా, మీకు ఎన్ని కావాలన్నా నేనైతే ఇస్తాను, నాకు ప్రాబ్లం లేదు. నేను చెప్తుంది మీ సేల్ గురించి. 2500కి మీరు 10 చీరలు అమ్మేసుకోవచ్చు అంటే అర్థం ఏంటంటే ఒక చీర 250కి అమ్ముకోవచ్చు అంటే చెప్పాను కదా, మీ ఏరియాని బట్టి అక్కడ జనాలను బట్టి మీకు ఏ ప్రైస్ సేల్ చేసుకోవచ్చు, నేను కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ వేసి చేసుకోవచ్చు. మనకి విత్ బ్లౌజ్ తో కూడా కొన్ని మోడల్స్ చూపిద్దాం అంటున్నాం కదా, ఒకసారి చూపించండి సార్. బాగుందా డిజైన్ అండి? చాలా. బ్లౌజ్ ఒక్కసారి క్లాత్ ఇలా చూడండి. మీకు వా. అంటే చాలా చోట్ల బ్లౌజ్ పీసులు వస్తున్నాయి కానీ అవును, బ్లౌజ్ క్వాలిటీ రాదు చాలా వరకు. అది ఎందుకు చెప్తున్నానంటే కాటన్ శారీ తీసుకుంటే బ్లౌజ్ కుట్టించుకోవడానికి కుదరదు కాబట్టి ఓన్లీ శారీ కొనుక్కుంటాం అనేది చాలా మంది అనుకుంటారు. మీరు కూడా విన్న మాట ఇది. కాకపోతే మన దగ్గర తీసుకెళ్తే బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగున్న ఐటమే మన దగ్గర ఉంటుంది. అందులో ఇలా డిజైనర్ వేర్ లో కూడా వీటిలో విత్ బ్లౌజ్ శారీ మీరు మన దగ్గర తీసుకుంటే 325, 350, 375, 400 4 రేట్లలో మీరు సేల్ చేసుకోవచ్చు. అన్ని రకాల డిజైన్స్ మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి ప్రైసెస్. మా దగ్గర విత్ బ్లౌజ్ శారీ మీరు తీసుకెళ్తే 325 సేల్ చేయొచ్చు, 350 సేల్ చేయొచ్చు, 375 సేల్ చేయొచ్చు, 400కి 400 సేల్ చేయొచ్చు. అంటే అంటే ఇదే చీర 4 రకాలుగా కాదండి, 4 రేంజెస్ లో మీరు అమ్మే విధంగా మన దగ్గర శారీస్ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇలా కాన్సెప్ట్ గా ప్రతిదీ విత్ బ్లౌజ్ అన్నమాట. ఇది 4 పీస్ క్యాటలాగ్, 4 రకాలు, 4 డిజైన్లు. ఇలా 2 కట్టలు తీసుకుంటే చాలు మీకు. ఇలా శారీ విత్ బ్లౌజ్ మనం 325 నుంచి కూడా 320. ఇందులో కూడా 10 పీస్ క్యాటలాగ్. ఓకే, ఇది 10 డిజైన్లు. సార్ ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు ఇలా మరి అన్ని రకాల కేటలాగ్స్ కదా, మనం వాళ్ళకి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి అంటే ఇన్ని మినిమం ఇన్ని తీసుకోవాలి అలా ఏమైనా ఉందా? నేను అదే చెప్తున్నాను, మినిమం ఇన్ని తీసుకోండి అని నేను చెప్పను. ఇప్పుడు ఓకే, మినిమం 10 పీసెస్ ఉంటే కనుక సేల్ చేసుకోవడం ఐటమ్ కి బాగుంటుంది. ఒక 2 డిజైన్లు 3 డిజైన్లు అనేది కంపల్సరీ పెట్టాలి. అవును, సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే క్వాంటిటీ ఉంటేనే మీకు సేల్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ అంతా కాటన్ సేల్ అవుతుంది కాబట్టి క్వాంటిటీ పెట్టుకుని చేసుకోమని చెప్తున్నాను. ఓకే. లేదండి నా దగ్గర ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి మేము అమ్ముతున్నాం అనుకున్నారా, రండి ఒక 4 పీసులు 5 పీసులు అంటే ఐటమ్ కి రేంజ్ వైజ్ ఓన్లీ శారీస్ ఒక 5, విత్ బ్లౌజ్ ఒక 5, దాంట్లో ఇంకో రేట్లు ఒక 5, మల్కాటన్ ఒక 5, మల్మల్ ఒక 5, ఇలాగా ఐటమ్ కలుపుకోవడానికి కూడా అవకాశం ఉంది మన దగ్గర. అంటే ఇది కట్ట ఇలాగే తీసుకోవాలి అన్న గొడవ లేదు, అది నేను అడుగుతున్నా. మీరు కట్ట తీసుకుంటే చాలా చోట్ల ఒకటే రంగు వస్తాయి అంటారు కాబట్టి ఇలా క్యాటలాగ్ డిజైన్ సెట్ చేసాం అనమాట. చూడండి ఎంత బాగుందో.
అంటే ఒకటని కాదు కలర్. ఈ శారీస్ ఏమైనా సరే విత్ బ్లౌజ్ వస్తాయి. 300 రూపీస్ నుంచి 400 వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో మీరు సేల్ చేసుకోవచ్చు సార్. ఈ విత్ బ్లౌజ్ లోనే కదా? బ్లౌజ్ లోనే చెప్పాను కదా 2-3 రేంజెస్ ఉన్నాయి కదండి. అవునా? అలాగే దాంట్లో ఇది వచ్చేసరికి మీకు 350, 375, 400 వరకు ఇలాగ ఈ ఫోల్డ్ లో ఉంటాయి. మీకు నేను ఇంకోటి క్లియర్ గా ఇంకోటి చెప్తానండి. యాక్చువల్ గా కాటన్ శారీ విత్ బ్లౌజ్ వస్తే బ్లౌజులు రావు కుట్టించుకోవడానికి అని చెప్పి చాలా చోట్ల కంప్లైంట్లు ఉన్నాయి. ఉన్నమాట వాస్తవం, అలా వచ్చే మాట వాస్తవం. కానీ ఇప్పుడు మీకు నేను చూపించే శారీలోకి బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి శారీ పన్నా మీటర్ బ్లౌజ్ ఉంది, పొడుగు శారీ పన్నా. సో ఖచ్చితంగా బ్లౌజ్ సరిపోద్ది. అలాగే క్వాలిటీ కూడా కుట్టించుకుని వేసుకునేలాగా ఉంటది. కానీ కాటన్ చీరలోది నా సజెషన్ అంటే, ఇప్పుడు మీకు తెలిసింది ఏదో మీరు చెప్పారు, నాకు తెలిసింది చెప్తున్నా. కాటన్ చీరలో దానికి లైనింగ్ ఎందుకండి, మామూలు కాటనే కదా అనుకుంటారు. బట్ లైనింగ్ వేస్తే ముందు చీరన పోతుంది కానీ జాకెట్ పోదండి. జాకెట్ కాటన్ శారీలో వచ్చేది ఎలాగైనా సరే మనకి శారీ అంత లైట్ వెయిట్ గా ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. బట్ బ్లౌజ్ కి కంపల్సరీగా లైనింగ్ వేయించుకుంటే మన్నుద్దండి. లేదని మేము ఈ 6 నెలలు కట్టిపడేస్తామంటారా? వేయించుకోండి, కుట్టేసుకోండి అంతే. ఇవి కూడా అంతే, ఇలా 10 పీస్ క్యాటలాగ్. ఇవి కూడా అంతే, 10 పీసెస్, ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కలర్ వస్తుంది. అసలు కలర్ బలే ఉంది సార్. ఇది క్వాలిటీ కూడా మెయిన్ అండి. నేను ఎక్కడ ఫోటో చూపించడానికి ఇష్టపడినా కానీ మన దగ్గర ఫోటో చూపించాలి. క్లాత్ ఒకసారి మీరు చూడండి, పట్టుకుని క్వాలిటీ ఇంపార్టెంట్. ఇలాగ మీకు ఇవన్నీ కూడా ప్రీమియర్ 10 పీస్ బండిల్ ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇలా బ్యాగ్ తో సహా వచ్చేస్తుంది విత్. ఇవ్వండి ఇలాగా మీకు 10 పీస్ ప్యాక్ బండిల్. మినిమం 10 శారీస్ అన్న రోజుకి అమ్మాలండి. పేరు చూసి అది మా టార్గెట్. మన పేరే చంద్రముఖి అంట. చీరలు చూస్తే మనం అయ్యేది అదే కదా. ఇది మాత్రం అందరూ ఓకే అని చెప్తారు. అక్కడ చీర చూడగానే చంద్రముఖి అయిపోతారండి. మన కస్టమర్ కూడా ఎవరు వచ్చి అడుగుతున్నారు నన్ను, ఎవరండి చంద్రముఖి గారు లేరా అని. ఇక్కడ ఎందుకు ఉంటారండి, వాళ్ళు ఇంట్లో ఉంటారని చెప్పాను నేను. ఇలాగే అడిగారండి. చూసారు కదండి శారీస్ 10 పీస్ ఇలా కేటలాగ్ వస్తుందండి. 10 వెరైటీస్ ఉంటాయి. 10 వచ్చేసి ఇలా మనకి బ్యాగ్ ఫోల్డింగ్, ఇలా అంటే కవర్ ఫోల్డింగ్ తోటి బ్యాగ్ లో వస్తాయి అనమాట. మనకి 10 పీస్ కేటలాగ్ వస్తుంది కదా ఇలాగా. ఇలా 10 తీసుకోవాలంటారా? అంటే ఇలాగ బ్యాగ్ వచ్చేస్తుందండి. 10 తీసుకోవాలి అనే రూల్ అంటూ ఏం లేదు. నేను చెప్పేది అండి, ఇప్పుడు మీరు ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ చూపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? వెరైటీ ఉంది, కేటలాగ్స్ బాగా ఉన్నాయి అనిపించింది కదా. మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అలా అనిపించాలంటే మినిమం 10 శారీస్ డిజైన్స్ పెట్టుకుంటే, ఒక శారీకి వచ్చిన వాళ్ళు డిజైన్స్ బాగుంటే 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు కదా. సో మినిమం క్వాంటిటీ చూపించాలంటే సింపుల్ లాజిక్. చాలా సార్లు చెప్పానండి, మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సేల్స్ మ్యాన్ ఒక శారీ చూపిస్తే ఫస్ట్ మనం వేసే క్వశ్చన్ ఏంటండి, ఇందులో కలర్స్ లేవా? అంతే కదండి. మీ దగ్గరికి వచ్చిన కస్టమర్ కూడా మిమ్మల్ని అదే క్వశ్చన్ వేస్తారు. దానికి మీరు ఆన్సర్ చెప్పాలి అంటే మన దగ్గర కలెక్షన్ ఉంది. కిరణ్ గారు మంచిగా మాట్లాడుకుందాం అండి ఒక మాట. క్వాలిటీ చాలా బాగుందండి, చాలా బాగుంటదండి. అంటే మీకు 200 రూపీస్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా చెప్పానండి. ఎందుకంటే మేము సేల్ చేస్తే మమ్మల్ని వచ్చి ఎవరు క్వశ్చన్ చేయరు. మీరు ఇంటి దగ్గర కష్టపడి ఇంట్లో ఎన్నో ఇంకోటి ఇబ్బందులు పడి డబ్బులు దాచుకొని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడితే మీరు ఎంత ఇబ్బంది పడతారు. ఆలోచించి మీకు ఏ ప్రాబ్లం రాకూడదని క్వాలిటీ దగ్గర కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఐటమ్ మనం రెడీ చేసామండి. ఈ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి సార్. మనకి ఈ శారీస్ ఏ కాస్ట్ లో సేల్ చేసేసుకోవచ్చు చెప్పండి? ఇవన్నీ చెప్పాను కదా, 375 సేల్ చేసేయండి. ఇవి కూడా 375 సేల్ చేసేయండి. అసలు మీరు ఎక్కడ ఆలోచించక్కర్లేదండి. మార్కెట్ లో కొనే రేటు మీద మినిమం 25 రూపీస్ మన దగ్గర తక్కువ ఉంటుంది. చూసారు కదండి అసలు ఎంత బాగున్నాయి డిజైన్స్. మెయిన్ కాటన్ శారీస్ లో ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లోరల్స్ ఇవన్నీ కూడా కామన్ గా దొరికేస్తాయి కదండి. ఈ డిజైన్స్ ఎక్కువ మంది ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే వింటేజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. మా అమ్మలు వాళ్ళ అమ్మలు కూడా చిన్న చిన్న పువ్వులతోటి దోసగింజ లాంటి డిజైన్స్ వచ్చే గుర్తుందో లేదో మీకు? అవి ఎవర్ గ్రీన్ అన్నమాట. చూడండి, ఎప్పుడు ఎవర్ గ్రీన్. అలాంటి ఎవర్ గ్రీన్ డిజైన్స్ అండి ఇవి. మలై కాటన్ బ్లౌజ్ ఇచ్చాడు. బా అసలే ఎంత డిఫరెంట్ గా విడిగా చూస్తే డిఫరెంట్ గా ఉంది. చూడండి ఒకసారి ఇందులో ఉన్న కలర్ కుట్టించుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటదండి, కంపల్సరీగా బాగుంటది. కాటన్ శారీని కూడా క్లాసీగా కట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైనింగ్ వేయించుకోండి బ్లౌజ్ కి, చాలా బాగుంటది. మెయిన్ గా డిజైన్స్ అయితే ఇవి ఎవర్ గ్రీన్ డిజైన్స్ అని వీటి గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా ఎంత తక్కువ మాట్లాడుకున్నా దీనికి మళ్ళీ రెండో క్వశ్చనే లేదు. అసలు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్, దీని సైజు. మనకి ఇక్కడ ఏ కలర్ అయితే ఆల్ ఓవర్ శారీలో వచ్చిందో చూడండి, బార్డర్ దగ్గర ఆ కలర్ తోటి పించ్ యాడ్ చేసేసరికి ఆటోమేటిక్ లుక్ వచ్చేసింది. చూసారా, సూపర్. అసలు మాక్సిమం బ్లౌజెస్ అయితే కాటన్ లో అవ్వవు అన్న గొడవ లేదండి, హ్యాపీగా అయిపోతాయి.
ఈ కేటలాగ్ ప్రత్యేకంగా నాకు మరీ పర్సనల్ గా నచ్చింది సార్, చాలా బాగుంది. బికాస్ చెప్తాను కదా, డిజైన్ ఎవర్ గ్రీన్. మా ఏరియాలో ఈ కట్టండి అంత కొంచెం క్లాసు అఫీషియల్ అంటే పాపం వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగేదన్నమాట. అవునండి, అవును. ఎంప్లాయీస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కో టైప్ ఏరియాలో కడతారు. కొద్దిగా కాస్ట్లీగా కడతారు, మంచిగా కడతారు, కాటన్ ఇలా కాదు మందంగా ఉండాలి, మందంగా ఉండాలి, క్లాసిక్ గా ఇలాగా. ఉండాలి ఆ, అనుకునే వాళ్ళ కోసం అవి కూడా ఉన్నాయిగా. ఇవ్వండి. అబ్బాయి, ఓ బృందా కాటన్ ఇందాక. బృందా కాటన్ అంటే దునియా మొత్తం తెలుసు. పచ్చిగా మాట్లాడుకోవాలంటే మనం ఈ తాడితోట మార్కెట్ లో దొరకంది కాదు, ఇంకో చోట దొరకంది కాదు, ఇంకో చోట దొరకంది కాదు. అంటే ఎందుకంటే ఈ ఐటమ్ నెంబర్ 1 క్వాలిటీ కాబట్టి అందరికి తెలుసు ఈ క్వాలిటీ గురించి, కాబట్టి ఐటమ్ మనం కూడా తీసుకొచ్చాము. సార్ మనం ఇవేలా రీసేల్ చేసుకోవచ్చు? ఇది ఎలా రీసేల్ చేసుకోవచ్చు అంటే ఇది చెప్తే ఆశ్చర్యపోతారండి. యాక్చువల్ గా దీని మార్కెట్ లో దీని అమ్మే బిల్ రేటు మీద మన దగ్గర 30 రూపాయలు తక్కువ అండి. ఈ శారీని మీరు మన దగ్గర పట్టుకెళ్తే మినిమం 550-600కి సేల్ చేసుకోవచ్చు. కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి, చూడండి అసలు డిజైన్స్ చూడండి ఎలా ఉంది. ఇది అంతే 10 పీస్ క్యాటలాగ్, 10 పీస్ 10 డిఫరెంట్ విత్ మల్టీ కలర్స్ అనమాట. ఇలాగా బృందా కాటన్ శారీస్ అండి. ఈ శారీస్ మనం ఎంత సార్ అన్నారు? 550కి సేల్ చేసుకోవచ్చు అండి. మీ ఏరియాని బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండి, ఇష్టం. ఇలా చూసారు కదండి. ఇప్పుడు మనం 2 కట్ శారీస్ దగ్గర నుంచి మినిమం ఒక 500-600 లో మీరు సేల్ చేసుకోగలిగిన కొన్ని వెరైటీస్ చూపించారు. కొన్ని ఎందుకన్నామంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ ఒక్క కాన్సెప్ట్ మీకు వివరించినా కూడా హోల్సేల్ అనే దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీకు అన్ని చూపించాలంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీదే పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే అయిపోయిందండి అంటే అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. అంటే నాకు ఇంకా ఇక్కడ లాగుతుందండి. లాస్ట్ టైం చూపించినా కూడా అది కాదు, అది మల్మల్ కదా, అది అందరికి తెలిసిపోయింది. దాంట్లోనే బడ్జెట్ లో తెచ్చాను బ్లాక్. మలాయ్ అంటే తెలుసండి? మలాయ్ ప్యూర్ మలై కాటన్ అండి. నేను ఇలా నలిపే విధానాన్ని బట్టి ఇది ఏం చేయాలో మీకు క్లారిటీ వచ్చేయాలి. మలాయ్ రస్మలై మలై కాటన్ శారీస్. మలై అంటే అసలు మీనింగ్ చాలా మంది తెలుసు తెలియదు. ఇంకోటండి, ఇది ఏదో ఏంటి వెరైటీగా చూపిస్తున్నారు, కొత్త ఎలా చూపిస్తాడు అనుకోవచ్చు. వచ్చి క్వాలిటీ టచ్ చేసినాక మీరే చెప్తారు. అందుకే చెప్తున్నాను. 500కి ఈ శారీ మీరు సేల్ చేసేసుకోండి. బాగా చెప్పానా? బాగా చెప్తారండి మీరు, ఎప్పుడు కూడా బాగానే చెప్తారు. తెలుసండి. ఇవి మలై కాటన్ శారీస్ అండి. డిజైన్స్ బాగున్నాయని తీసుకోవద్దు, ఇలా కంఫర్ట్ క్లాస్ ఉన్నాయని తీసుకోండి. అసలు ఎంత బాగున్నాయి, ఎంత నలిపేస్తున్నా నిలబట్టలేదు. ఇంకొక విషయం అండి, ఇలాంటి చీరలకి గంజి పెట్టకూడదు. మలైలు మల్మల్లో గంజి పెట్టకూడదు. చాలా మంది తెలియక గంజిలో ముంచేస్తారు. దీని అందం, దీని షైనింగ్ మొత్తం పోద్దండి. గంజి పెట్టుకోకుండా ఒంటికి అంటి పెట్టుకుని చల్లగా భలే ఉంటుంది. సమ్మర్ అంతా కూడా హ్యాపీగా గడిపేయచ్చు. వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ చాలా ఉన్నాయి. అన్ని కూడా ప్యూర్ మల్మల్స్ కాదు ప్యూర్ మలైస్. సార్ మలై అంటే అర్థం తెలుసు కదా మీకు? పాలతో నన్ను ఇంకోటి ఏదో కూడా అంటారు, రబడి అంటారు. కరెక్ట్ గా చెప్పాలంటే మన ఏరియాలో కదండి, హైదరాబాద్ లో దాన్నే రబడి అంటారు. అందులో మనకి స్వీట్ తో రసమలైస్ ఇవన్నీ స్వీట్ చేస్తారు సార్. అవి ఎంత స్మూత్ గా ఉంటుందంటే మనకి పెదాలకి టచ్ చేసినా కూడా జారిపోతున్నట్టు ఉంటది. ఆ ఫీల్ తో ఉంటాయండి, అందుకే వీటికి ఆ పేరు. ఇంకా మెత్తగా అయిపోతుంది సార్. వాష్ చేసి మెత్తబడిపోద్ది, అలాగని పొరపాటును కూడా గెంజి పెట్టద్దు. దీంట్లో లాస్ట్ ద హిట్ మల్మల్ అయిపోయింది, కొత్త డిజైన్. మరి మలై కాటన్ చూసిన తర్వాత కొట్టేశారు. మీ వీడియో చూసి మా కస్టమర్లు అందరూ నన్ను చితక్ కొట్టేశారు. సార్ 20 చీరలు పంపించండి, సార్ 25 చీరలు పంపించండి. మా డిజైన్స్ ఫోటోలు పెట్టిన అవసరం లేదు సార్, అన్ని డిజైన్స్ బాగున్నాయి. ఝాన్సీ గారు చెప్పారు కదా, నాకు 20 చీరలు మీరు సెలెక్ట్ చేసి పంపించండి సార్. తిరుపతి, పిఠాపురం, పలాస, తర్వాత నిన్న ఇక్కడికి ఊరి పిల్లలు గుర్తు రావట్లేదండి. 20 చీరలు ట్రాన్స్పోర్ట్ పంపించలేక ఏమంటే ఝాన్సీ గారు చెప్పారండి డిజైన్స్ అన్ని బాగున్నాయి అని. ఓకే సార్, నాకు డిజైన్ అంటే ఫోటోలు నేను పెడతాను, సెలెక్ట్ చేసుకోండి అంటే కూడా నాకు పెట్టే టైం నాకు లేదు, అసలు ఆ టైం వాళ్ళు ఇవ్వలేదు నాకు. మీరు ఒకటి చెప్పండి, మలైకి ఎక్కువ ఓటేస్తారా, మల్మల్కి ఎక్కువ ఓటేస్తారా? రెండు నా పిల్లని మాట్లాడకండి. ఒక్కించేనా నేనైతే మల్మల్కే ఓటేస్తా కదండి. ఎందుకంటే కాదండి డిజైన్స్ అది ఎంత బాగా నచ్చిందండి, అంత బాగా నచ్చేసినాయండి మాకైతే. అసలు ఎవర్ గ్రీన్, మా కస్టమర్స్ కూడా ఎవర్ గ్రీన్ డిజైన్స్. ఇది లాస్ట్ టైం చూపించిన డిజైన్, కాకపోతే మీకు తెలుసు కదా, మనం కొంచెం బ్లాక్ అని చూస్తే అదొక రకమైన రెగ్యులర్ కస్టమర్స్ అండి. SVSS కూడా
సార్ ఒక 5 చీరలు కావాలి సార్ నాకు, ఇస్తారా సార్ అని ఫోన్ చేస్తే, భలేవాళ్ళు మేడం మా కస్టమర్ కదా రండి అంటే, రెగ్యులర్ కస్టమర్స్ కి వద్దనే అంత వచ్చి ఆవిడ డిజైన్స్ చూసి ఒక 20 చీరలు తీసుకెళ్తాను సార్ నేను సేల్ చేసుకుంటానండి అన్న, ఇచ్చి పంపించా. మళ్ళీ నిన్న వచ్చి 15 శారీస్ పట్టుకెళ్ళారు. ఫోన్లేండి అలా ఈ వీడియో చూపించి అమ్మేశారంట. మీరైనా సరే నా వీడియో చూపించి అమ్మేసుకోండి, నో ప్రాబ్లం. సూపర్ సూపర్. అడిగిన వాళ్ళకి వీడియో పెట్టండి, షేర్ చేసి పెట్టుకోండి. వీడియో చూపించి అమ్మేయడం అంటే ఏమండి, ఒక వీడియోలో చూసి అమ్మేయగలమా? అమ్మలేం. కానీ అమ్మగలుగుతున్నామంటే క్వాలిటీ అలా ఉంటేనే అమ్మగలం. అసలు శారీ చూడండి ఎలా ఉందో, బాబోయ్. కాటన్ చీర ఇష్టం లేని వాళ్ళు కూడా కాటన్ చీర కట్టాలి అని అనిపించే శారీస్ ఏమన్నా ఉన్నాయంటే ఎవరుంటారండి? మీరు మొన్న కూడా ఇదే మాట అన్నారు. అంటే నాకు సార్ కాటన్ చీర కట్టుకుంటే పెద్దలు కట్టినది కాటన్ చీర అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటామండి. మేబీ అలాగేమో. చూడండి, అంటే ఇందులో వితౌట్ బార్డర్స్ కానీ ట్రెడిషనల్ బార్డర్స్ కానీ, ఏమండి మల్మల్ కాటన్ ఎందుకు తీసుకోవాలని ఒకే ఒక క్వశ్చన్ కి ఎంత పొడుగా ఆన్సర్ చెప్పొచ్చు. క్వాలిటీ టాప్ నాచ్ ఉంటది. ఏమండి డిజైన్స్ అసలు మీరు ఎక్కడ కంపేర్ చేసుకోలేని డిజైన్స్ ఉంటాయి. ఒకే డిజైన్ రిపీటెడ్ కాన్సెప్ట్ ఉండదు. ఏది చూసినా క్లాస్. ఎలా అంటే ఆఫీసులకి, ఇప్పుడు కలెక్టర్ కానీ లేకపోతే కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ హుందాగా కట్టుకోవడానికి బోట్ నెక్ బ్లౌజెస్ వేసి కట్టుకుంటే ఏ డిజైన్ అయినా ఒక్క దాన్ని మించేటువంటి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూసారా, చర్మా డిజైన్స్ ఇవి లాస్ట్ టైం చూపించిన డిజైన్స్. బట్ ఎన్నిసార్లు చూపించినా ఈ డిజైన్ కి ఈ కలర్ మ్యాచింగ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఇది ఒక్కటే కాదండి, ఒక్కసారి అలా తిప్పమ్మా, ఒక్కసారి ఆ ఒక్క దాంట్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి. మొత్తం ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా వచ్చింది. పొద్దున కొట్టిన పార్సిల్స్ మీకు ఈ వీడియో రిలీజ్ అయ్యేదాకా ఆగితే అప్పుడు అడగండి నన్ను. మొన్న నైట్ వచ్చిన పార్సిల్స్ వీడియో తీసే టైం లేక నైట్ క్లోజ్ చేసి పైన పంపించా. సార్ నేను వీడియో చేయడానికి వచ్చినట్లేదు, ట్రాన్స్పోర్ట్ లో ఉంది. నేను చూడండి వీడియో చేయడానికి వచ్చినట్లేదు. ఏ చీర చూసినా కట్టుకోవాలని అనిపిస్తుంది, అంత బాగుంది. చూసారా, ఇది చూడండి ఊరుకోండి. అంటే మరి సార్ కొన్ని నచ్చినప్పుడు అలా, అందుకే వాళ్ళకి తెలుసు కాబట్టి చూపించారు. వాళ్ళకి ఫీల్ అవ్వాలి సార్. డిజైన్స్ కొన్ని చూపించే కొద్ది మెయిన్ మల్మల్లో ఉన్నది ఏంటంటే ఈ డిజైన్ బాగుందండి, క్యాట్లాగ్ అసలు టాప్ నాచ్ అనమాట. అసలు చూడండి ఎలా ఉందో. మీరు నేను వేసాను కదా, ఇందులో ఈ ఒక్క చీరే బాగుంది ఝాన్సీ గారు మీరు చెప్పండి, ఆ చీర మీకు ఇచ్చేయడమే. ఎందుకంటే ఒక్క చీర బాగుండని ఛాన్సే లేదు. ఏ చీర చూసినా కంటికి, క్వాలిటీకి, డిజైన్ వైజ్ కి, ఫ్యాబ్రిక్ కి క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మరి లేట్ చేయకుండా ఇవన్నీ ఆకలేస్తే తినేసి ఇలాగా గ్రాప్ చేసుకోవడానికి వచ్చేసేయండి. మరి ఈ హాట్ సమ్మర్ లో కూల్ కాటన్ శారీస్ సేల్ చేయాలనుకున్న మా అక్క చెల్లెళ్ళందరికీ ఫ్యాక్టరీ గ్రాండ్ వెల్కమ్. మాక్సిమం మార్జిన్, మినిమం మార్జిన్ కదా, మాక్సిమం మార్జిన్ తో అమ్ముకోవచ్చు చీరలు అయితే. మాక్సిమం మార్జిన్. సార్ మీరు ఇచ్చే ప్రైస్ ఏ ప్రైస్ సేల్ చేసుకోవచ్చు? మల్మల్ కాటన్ 800 అండి, 500 చెప్పేసాను. అవి 5 ఇది 8 చెప్పారు మీరు. అది 8 గా అమ్ముకోవచ్చు, ఇది 12, 11 ఈజీగా అంతగానే అమ్ముకోవచ్చు. అది మీ చేతుల్లో ఉంది, మీ ఏరియా బట్టి ఉంటది. అసలు డిజైన్స్ చూడండి ఒకసారి. ఏ బాబో, ఏ కలర్ చూసినా, ఏ డిజైన్ చూసినా. కిరణ్ గారు అసలు ఇది చీర, ఇది అసలు అదే మీ చేతిది ఏమైపోయిందో మీరు లాగేసుకున్నారు. అది భలే ఉందండి అసలు. మెయిన్ ఇంకొకటి అండి, నాకు తెలిసిన నాలెడ్జ్ మళ్ళీ చెప్తున్నాను. మలైకి గెంజి పెట్టద్దు, మల్మల్కి కూడా గెంజి పెట్టద్దు. గెంజి పెడితే చీర అందం పోతుంది. పట్టుకోండి ఒకసారి. ఈ సారీ 2 శారీస్ ఝాన్సీ గారికి బాగా నచ్చినాయి అండి. ఇది కూడా పోల్ మీదే. ఇదిగో అసలు కలర్ చూడండి. అలా కాదు, పని చేద్దాం. అటు నుంచి కౌంట్ అండి, 1 2 3. మీరు కామెంట్ పెట్టండి ఏ నెంబరో. మీరు కామెంట్ పెట్టిన నెంబర్ శారీ ఝాన్సీ గారికి నేను గిఫ్ట్ గా ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఏమంటే నాకు ఏది బాగుంటుందో మీరే చూస్ చేయాలి. ఇది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, డిజైన్ చూపిస్తా. ఆవిడ ఎగ్జాక్ట్ అయింది కాబట్టి ఝాన్సీ గారికి మీరు చెప్పిన 1 2 3 మూడిట్లో మీకు ఏ నెంబర్ ఝాన్సీ గారికి ఇవ్వాలో చెప్పండి. ఆవిడకి ఏది బాగుంటుంది మీరు చెప్పండి. ఆ శారీ మళ్ళీ వీడియోలో గిఫ్ట్ గా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ చూసారు కదండి, ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వారం కొత్త అప్డేట్స్ మనం ఇస్తూనే ఉంటాం. కాబట్టి కేకే సూరత్ ఫ్యాక్టరీ ఇన్స్టా పేజ్ ని, అలాగే రాజమండ్రి ఆడపల్లి ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో అయిపోతూ ఉండండి. దానితో పాటు అచ్యుత ఆడపల్లి యూట్యూబ్ ఛానల్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే అక్కడ కంటెంట్ చూపించగలమేమో, ఇక్కడ కాస్ట్ తో సహా చెప్తాం. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ లో మళ్ళీ వెళ్తాం. అంతవరకు థ్యాంక్ యూ.